ఓకేనా. సో ఏంది దయ్యం లెక్క కూర్చున్నాను అనుకోవద్దు. మనం ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం, పారాగ్లైడింగ్ అని మీరు తమ్ముళ్ళు చూస్తే తెలిసిపోయింది కదా. సో అది కొండపోచమ్మ రిజర్వాయర్ దగ్గర ఉంది, అంటే సిద్దిపేటకి దగ్గరలో. ఒక 2 hours టైం పట్టుద్ది కాబట్టి ఇప్పుడే పోవాల్సి వస్తుంది. ఎందుకు అంటే మార్నింగ్ 6:30 నుంచి 7:30, ఈవినింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 5:30 నుంచి 7:30 దాకా ఉంది కాబట్టి మనం మార్నింగ్ స్లాట్ బుక్ చేసుకున్నాం కాబట్టి పొద్దున్నే పోవాల్సి వస్తుంది. నాతో పాటు మా ఆయన ఉన్నాడు. హాయ్ చెప్పు. నమస్తే అందరికి. అమ్మో నమస్తే అందరికీ అంట. సో పోతున్నాము, ఏమవుతుందో తెలియదు. వెదర్ సపోర్ట్ చేస్తే మనం పారాగ్లైడింగ్ చేస్తాం, చెయ్యకపోతే చెయ్యలేమట. అందుకోసమని జల్దీనే పోతున్నాం. ఏమి తినలేము, కాకపోతే చిప్స్ గిప్స్ అన్ని పెట్టుకున్నాను నేను. అవి తినుకుంటూ మనం డ్రైవ్ని ఎంజాయ్ చేద్దాం. చలో బాయ్. ఎస్, ఇప్పుడే మంచిగా రింగ్ రోడ్ ఎక్కినాం అనమాట. ఈ నుంచి ఎంత దూరం ఉంది గంగుల్? 1.5 hours. నా సామాన్ చూపియాల, చకోడీలు, వాటర్ బాటిల్, నా జన్మంతా ఇదే తిని బతికేటట్టున్నాను నేను. సరే కానీ గూగుల్ మ్యాప్ పెట్టుకోవచ్చుగా. లొకేషన్ తెలుసా? గూగుల్ మ్యాప్ పెట్టుకోవచ్చుగా. లొకేషన్ తెలుసా? నాకు మ్యాప్ అవసరం లేదు. తప్పిపోతా చూసుకో, ప్రాబ్లం అయిపోతుంది. ముందే చెప్తాను. ఏం తప్పిపోతావు? ఏమో మంచిగా సుఖం ఉంది గంగుల్ నీకు. డ్రైవింగ్ చేయమన్నావు. నేను డ్రైవింగ్ నేర్చుకో. నువ్వు ఎక్కువ పారాగ్లైడింగ్? నువ్వు ఎక్కువ? నాకు డౌట్. సరే మనం తినుకుంటా మాట్లాడదాం. ఎంతసేపు నిన్ను చూపించాలి. చెక్. డ్రైవింగ్ చేసుడు ఒక ఎత్తు అయితే, చేసిన వాళ్ళు కాదు పక్కకున్న వాళ్ళు నిద్ర పోవద్దు అనేది ఎంత పెద్ద టార్చర్ తెలుసా? అది నాకు మాత్రమే తెలుసు. అందుకే ఇప్పుడు పోదాం, సరేనా? పోయి ఆడగలుద్దాం మనం. బాయ్. సో ఇలా మీకు ఒక అడ్వెంచర్ని నేను చేసి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి పార్టిసిపేట్ చేస్తారేమో అని ఈడికి వచ్చిన అన్నమాట. సో కొండపోచమ్మ రిజర్వాయర్ని అందరూ చూస్తారు. లాంగ్ డ్రైవ్లో ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతో మస్తు మంది వచ్చింటారు. కాకపోతే ఈడున్న స్పెషాలిటీ ఏంటంటే పారాగ్లైడింగ్ చేయబోతున్నా ఇప్పుడు నేను. సో మొత్తం ఒక 5 నిమిషాలు, ఆ 5 నిమిషాలు గాల్లోనే ఉండి మొత్తం ఎంటైర్ ఈ రిజర్వాయర్ అంతా కూడా నేను చూడబోతున్నా, మీకు చూపించబోతున్నా. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఇది హైదరాబాద్కి 2 గంటల దూరంలో ఉంటుంది. అండ్ ఒక రోజు ముందు మనము స్లాట్ బుక్ చేసుకోవాలి. అయితే ఒక పర్సన్కి ఎంత, ఇద్దరికి ఎంత, లేకపోతే టైమింగ్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మేము 5 minutes బుక్ చేసుకున్నాం. 5 minutes దానికి మాకు 2500 రూపీస్ అయ్యింది. సో అదేం చేయాలి అంటే మీరు ఎన్నైతే స్లాట్లు బుక్ చేసుకుంటారో దాంట్లో హాఫ్ అమౌంట్ మీరు కట్టేసేయాలి. ఒకరోజు ముందు ఎప్పుడైతే బుక్ చేసుకుంటారో కట్టేసేయాలి. ఒకవేళ వెదర్ సపోర్ట్ చేయకపోయినప్పుడు, ఒకవేళ రైడ్ క్యాన్సిల్ అయింది అనుకోండి, మన పైసలు మనకి ఇచ్చేస్తారు. లేక మనం రాలేక మనం లేట్ వచ్చినాం అనుకోండి, పైసలు గోవిందా. కాబట్టి సో వీళ్ళకి ఒక వెబ్సైట్ అంటూ ఏం లేదు, కానీ నేనైతే తెలిసిన వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చిన. నాకు సాధ్యమైనంత వరకు నేను ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో 5 minutesకి ఎంత, 10 minutesకి ఎంత, 15 minutesకి ఎంత అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళని అడిగి తెలుసుకొని నేను మీకు చెప్తా. ఏమంటారు, మంచిది. ఒక ఓపెన్ ఏరియా, ప్రాజెక్ట్కి రైట్ సైడ్ రోడ్లోనే ఉంటుంది అనమాట. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఈ ల్యాండ్ ఓనర్ వాళ్ళే ఈ పారాగ్లైడింగ్ని నిర్వహిస్తున్నారని. ఎందుకంటే వాళ్ళు నార్త్ ఇండియన్ వాళ్ళు, తెలుగు వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్న పొలం అంతా ఇల్లదైనట్టు, ఒక 10 ఎకరాల దాకా. సో వాళ్ళు తీసుకొని ఏం చేయొచ్చు అనేసి అందరు ఒక ఫ్యామిలీ కలిపి ఇట్లాంటిది ఒక అడ్వెంచర్ని స్టార్ట్ చేసిర్రు. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పారాగ్లైడింగే కాదు, కొన్ని రోజుల ముందు అయితే ఫ్లైట్ కూడా ఉండేనట. కాకపోతే అదేదో చిన్న క్రాష్ వచ్చేసిందని చెప్పేసి దాన్ని బంద్ చేసిర్రు. దానికి ఇప్పుడు పర్మిషన్ లేదు. కాకపోతే ఎట్లుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చలో పోదాం పరి. సో వీళ్ళు మంచిగా సెటప్ అంతా చేసుకున్నారు. అవి చూడండి ఎట్లున్నాయో, లడ్డు కుక్కలు, బంగారు తల్లిలు. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయింది ఏంటంటే మార్నింగ్ 5:30 నుంచి 7:30 ఆర్ 6:30 వరకు వెదర్ని బట్టి వాళ్ళు టైమింగ్ డిసైడ్ చేస్తారు. ఈవినింగ్ కూడా 5:30 నుంచి 7:30. సో ఈ టైంలో మాత్రమే ఈ రైడింగ్ జరుగుతాయి. కాబట్టి సండేస్ లేకపోతే వీక్ డేస్లో ఏదైనా సరే పొద్దున మార్నింగ్ ఉంది కాబట్టి మీకు ఇష్టమైన టైంలో మీరు అడ్జస్ట్ చేసుకొని రావచ్చు. లోపలికి పోదాం. ఇదే ఆ మిషన్. ఇది ఎట్లని తెలుసా, చిన్నపిల్లగాళ్ళను ఎక్కించుకొని ఎత్తుకుని చేతగాక ఇట్లా కుర్చీలు వేసి నూకుతారు చూసిర్రా ముంగటికి, అట్లే ఉంది. ఎన్ని ఉన్నాయి వీళ్ళ దగ్గర అడుగుదాం. వాట్స్ దిస్? This is a solo. Solo. You can. It's the same. It's a paramotor only. Okay. That's another kind of aircraft. That's a microlight, ultralight. This one or that This one? is the red one. Red one. Okay. Red one and this one are different basically. Okay.
This is called a ultralight or a microlight. ఓకే So this is a different kind of engine. This Okay. has a it has a bigger engine in it. Basically, these are much faster aircraft. ఓకే So those actually use a parachute as the wing. This has a fixed wing. ఓకే Yeah, you can take a shot with this if you like. థ్యాంక్ యూ. సో అదైతే పారాషూట్ మనం మూవ్ అయిన కొద్దీ మీదికి లేచి గాల్లో ఆపుతుంది కదా, ఇదైతే ఫిక్స్డ్ అనమాట. ఇది ఏదైతే ఉందో ఈ సపోర్ట్ సిస్టమ్ అంతా ఇది ఫిక్స్లో ఉందన్నమాట. ఇప్పుడు ఇది రన్ చేయట్లేదు మరి ఎందుకో. అండ్ దట్స్ ఎల్లో వన్ This is similar. This is సేమ్. similar. ఓకే Those are the paramotors. Okay. These are the different ones. These are fixed wing. These are microlights. ఓకే ఎస్, వాళ్ళు అంటే దీన్ని ఒక మంచి ఏమంటారు అడ్వెంచర్ ప్లేస్ లాగా చేద్దాం అనుకుంటున్నారు అన్నట్టు. ఎందుకంటే అక్కడ రెండు ఈ పారాషూట్లే కాకుండా 3-4 జిప్సీలు కూడా పెట్టుకుని, జిప్సీలో బండిలో ఏమంటారో నాకు తెలీదు. ఎస్, ఈ డెన్కి బాస్ ఈయనే అన్నమాట. ఈయననే మేము కాంటాక్ట్ అయ్యి వచ్చింది. నమస్కారం, మీ పేరు? మీకు తెలుగు వచ్చు నాకు తెలుసు, మీరు తెలుగులోనే నా మాట్లాడారు. పేరు హోర్దార్. ఓకే అది 5 minutes ఫ్లైట్ ఉందా. 5 minutes ఫ్లైట్ లో 2500 కాస్ట్. Okay. 10 minutes 4000. 15 minutes 6000. అన్ని కొండపోచం సాగర్ డ్యామ్ సర్కిట్ లో 20 minutes 8000 కాస్ట్ అవుతుంది. ఓకే 5 మినిట్స్కి 2500, 10 మినిట్స్కి 4000, 6 మినిట్స్కి 6 minutes కి 6000. 6000. బట్ 15 minutes కి 6000. Okay. 20 minutes అన్ని సర్కిట్ కొండపోచం ఓకే, సాగర్ మీకు ఏదైనా వెబ్సైట్ ఉందా? వెబ్సైట్ ఉందా? వింగ్ మాస్టర్స్ కో వెబ్సైట్ ఉందా? ఓకే, నాకు ఏంటి, నేను డిస్క్రిప్షన్లో వేస్తా. ఓకే ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇవన్నీ మిషన్లు ఏడికెంచి తెచ్చుకున్నారు? ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ అబ్రాడ్. అబ్రాడేనా? ఓకే, అవన్నీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అంటే వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి కానీ కమర్షియల్ పర్పస్గా ఏది స్టార్ట్ చేయలేదు. ఓన్లీ పర్పసెస్ లో 3 months 4 months అవుతుంది. 3-4 మంత్స్ అయిందా? అప్పుడు మళ్ళీ వస్తాం మేము. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు షూట్ చేసుకుంటా అంటే గోప్రో అలో ఉంది, వాళ్ళే షూట్ చేసి ఇస్తారు. దానికి 1000 రూపీస్ కట్టాలి. 1000 రూపీస్ దానికి కట్టాలన్నమాట. సో లోపల ఉన్నాయన్నీ ఏం చేద్దామని దీన్ని ఇంకా పెద్దగా అంటే ఏముంది దీని మీద? ఇవి 2 పారాషూట్లు, అవి కమర్షియల్ పర్పస్ కాకుండా అన్ని పారామోటర్స్ కమర్షియల్ పర్పస్ లో ఉంటాయి. ఈ ప్లేస్ని మీరు ఓన్ చేసేసుకొని మీరు ఏమంటారు ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా కొత్తవి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు అని. కొంచెం టైంలో డెవలప్ చేస్తా. అన్ని మషిన్స్ తీసుకొచ్చి అన్ని ఫ్లైయింగ్ చేస్తా. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు అడ్వెంచర్స్ ఓన్లీ. एडवेंचर स्पोर्ट्स अन्य एडवेंचर स्पोर्ट्स. ओके. और कोंडापोचमा सागर का प्रमोशन भी करना है. अच्छा, बहुत अच्छा टूरिज्म भी आ रहा है. ఓకే, ఇదంతా మీ ఫ్యామిలీ కలిసి రన్ చేస్తారా? ఫ్యామిలీ. ఓకే. సో 3 months గ్యాప్ తర్వాత కమర్షియల్ పర్పస్లో అవి కూడా స్టార్ట్ చేస్తారట. మొత్తం ఈ జాగాను మొత్తం వాళ్ళ అడ్వెంచరస్ ప్లేస్గా తయారు చేయాలని చూస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ వాళ్ళ వెబ్సైట్ అనేది ఏది ఉందో నేను కింద పెడతాను, చూడండి. ఇప్పుడు వచ్చేటోళ్ళు ఇప్పుడు వచ్చేయరు, లేదు ఒక 3 నెలల తర్వాత వచ్చి ఇంకా మిగతా అన్ని ట్రై చేస్తామన్నా నో ఇష్యూస్ అనమాట. బాస్ అట, బాస్ లేడీ ఏమే, అయ్యో ఇంతకుముందు ఆయన బాస్ అన్న ఏం కాదు, లేడీ బాస్ ఉంటే ఇంకా మంచిది అనమాట. సో వీళ్ళు 4 పిల్లలే కలిసి ఇదంతా చేస్తున్నారనమాట. యూర్ ఫ్రమ్ జైపూర్, రాజస్థాన్. ఓకే. సో దీని డీటెయిల్స్ అన్నీ ఇంకా ఇట్లా ఉన్నాయి. వీళ్ళకు వెబ్సైట్ ఉంది, మీరు ఓపెన్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి అన్నమాట. టైమింగ్స్, కెమెరా, రేట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు ఒకసారి ఏమన్నా కావాలి అంటే ప్లీజ్ చెక్ చేయండి. పోయేస్తా పైలం మరి. నా యూట్యూబ్ ఛానల్ని మంచిగా చూసుకోండి ప్లీజ్. నేను పోయిన మా ఆయన రన్ చేస్తాడు, ఓకేనా? ఇబ్బంది పడొద్దు. బావకు దగ్గర ఇంకో పెళ్లి చేయి, నేను ఏమనుకోను. ఇల్లు అమ్మాయి కట్టుకో, కారు అమ్మాయి కట్టుకో, అన్నీ కట్టుకో. దేవుడా, ఇది చేస్తా. ఎందుకు ఇక్కడ భయపడను నేను. గోప్రో పట్టుకో. నేనే పట్టుకోవాలా గోప్రో. సో సేఫ్టీకి సంబంధించింది ప్రతి ప్రికాషన్ వీళ్ళు తీసుకుంటున్నారు. అండ్ కోవిడ్కి సంబంధించిన ప్రికాషన్స్ కూడా తీసుకుంటారు. అస్సలు భయపడొద్దు, ఎందుకంటే మనతో పాటు వీళ్ళ వ్యక్తి అక్కడ ఉంటాడన్నమాట. దగ్గరుండి ఎంత పెద్ద యుద్ధానికి పంపుతున్నావు, నీకు భయం లేదు, ఏం లేదు. ఇప్పుడు నాకు బ్యాగ్ చూపించాలంటే ఇట్లా ఇది పల్లా బ్యాగ్ ఎందుకు చూపిస్తావు? ఇదే బ్యాగ్. అట్లా కాదు, ఇట్లా 5 minutes later.
మంచిగా ఎంజాయ్ చేసిన. కొంచెం మీదకి పోయినాక నీళ్ళని చూసినప్పుడు భయం అనిపించింది, కానీ ఏం కాదు, చేయాలి అప్పుడప్పుడు ఇట్లాంటి అడ్వెంచర్లు, అందుకే చేసేసిన. మీరు కూడా ట్రై చేయాలంటే డెఫినెట్గా ఈ ప్లేస్కి రండి. మంచిగా సమ్మర్ హాలిడేస్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, మన లైఫ్లో కూడా కొంచెం చేంజ్ వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టడం అసలు మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. చాయ్ సుట్టాబాద్, ఇది బంజారా హిల్స్లో ఉంటుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంతా మనము అక్కడికి పోయి లోపల వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అండ్ ఎట్లా తయారు చేస్తారో కూడా చూద్దాం. అన్న ఏం చాయ్ తాగిపిస్తావు ఇవాళ? మా దగ్గర చాక్లెట్ ఉంటుంది, పాన్ చాయ్ ఉంది, ఇలాచి,